ఇదిగోండి అర్జీ, మేము ఇచ్చిన అర్జీ, మేము ఇచ్చిన అర్జీని మాకు 3 సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా తెప్పుతున్నారు. మా అమ్మ 70 సంవత్సరాలు, ఆమె నడువులు లేవు. ఇదంతా నెల్లూరు ఎంఈఓ చేసి తిరుపాలు చేసిన కుట్ర. ఇది పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని కొట్టించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డీఈఓలు కలెక్టర్లు అందరూ చేసి డ్రామాలు ఆడుతున్నారు. ఒక టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మేము అడిస్తే మేము ఆవేశపరుడు పిచ్చోడని మా మీద ముద్ర వేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి సార్ మా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు నా భార్యకి మధ్య చిచ్చు పెట్టారు కాపురంలో. ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఏ మంత్రి చెప్తున్నాడు, ఏ ఏదో చెప్తున్నాడు. చెప్తున్న కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీలు చూడండి. ఇదిగో పిల్లకాయల అర్జీలు, ఇదిగో మమ్మల్ని కొట్టించిన రాయి, ఇదిగో రోజు విద్యార్థి చేత కొట్టించిన రాయి. ఎవరు చేయాలి న్యాయం? మాకు స్కూల్కి పోతే క్లాసులు చెప్తున్న పిల్లకాయలు పెట్టి దాడులు చేయిస్తా. క్లాసులు చెప్పలేదు వస్తున్నాడు డిఓ మొదటి తప్పుడు ఎక్కవా కడుపు పండి మేము తిడతా ఉంటే తిడుతున్నారని మాట్లాడా. ఎన్ని రోజులు సార్ ఇది? మేము ఇక్కడే కూర్చుంటాం, సాయంత్రం దాకా ఇక్కడే కష్టం. మేము న్యాయం చేసిన దాకా చూసాము. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సమయం పాటించాం. మేము న్యాయం చేస్తానులే. కలెక్టర్ రావడం అసలు తప్పించుకుని తిరుగుతున్నారు అందరూ. మాకు ఎవరు చేయాలి న్యాయం? కోర్టు పోతే అడ్వకేట్లు కొరిపాలు అవుతాడు అతను తిరుపాలు. నెల్లూరు ఎంఈఓ చేసిన అరాచకాలు ఇవి రాండి చూడండి, అందరూ చూడండి. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. కూర్చోను. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగో రాయి పెట్టి పోకిరి పిల్లకాయలు పెట్టి రాళ్లతో కొట్టిస్తే ఇదిగో రాయి ఎవిడెన్స్, మొత్తం ఎవిడెన్స్. ఇక పిల్లకాయలు రాయించిన లెటర్స్ కూర్చో, నేను ఒక్కడే కూర్చుంటా. మాకు ఎవరు న్యాయం చేయకుండా, మాకు న్యాయం జరగకుండా, మా పక్క ఎవరు నిలబడకుండా పొలిటికల్ లీడర్స్ చెప్పి లోకల్ పొలిటికల్ లీడర్స్ బతిలాడుకుంటే వాళ్ళని రానియకుండా మా గురించి చెడుగా చెప్తా మా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం.